chapter 14, we see that Syrian kings have come. These are the people from Syria, from this place. 4 kings have come, and they have attacked 5 kings in Canaan. These are the 5 kings. While coming, అంటే నలుగురు మెసొపొటేమియా లేకపోతే సిరియా రాజులైనటువంటి వాళ్ళు 5 మంది కనాను దేశంలో ఉన్న వాళ్ళతో యుద్ధం చేశారు. యుద్ధం చేసే ముందు వాళ్ళు దే ఆల్సో అటాక్డ్ సో మెనీ పీపుల్. సో దే కేమ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వచ్చారు. రెఫాయిమ్లో అండ్ జూజీమ్, హాములో, తర్వాత షావే, కిరియాతీము, తర్వాత ఎల్ పారాన్, కాదేశ్. After all these places, then they attacked Sodom, Gomorrah, Bela, Adma and Zeboim. వీటందరిని గెలిచిన తర్వాత, after victory, they have taken Lot, who is the brother's son. ఆ లోతును మళ్ళీ విడిపించడానికి అబ్రహాం goes with 318 soldiers and he defeats all these kings. Syrian kings చాలా బలమైన వాళ్ళు, they are very strong people. Mesopotamia, they have got victory over all these kings and they went back. But only Abraham, by the help of God, దేవుని యొక్క సహాయం చేత అబ్రహాం 318 మందితో వాళ్ళను జయించాడు. సిరియా చెప్పాలంటే గలగా వాళ్ళు గొప్ప రాజులు, బలమైన వాళ్ళు, వాళ్ళను కూడా ఓడించేసి, అంటే ఈ స్థానమంతా జయించినటువంటి ఆ రాజులను అబ్రహాము ఓడించాడు. సో ఈ మొత్తము వీటన్నిటిపైన కూడా అతనికి విజయం సంపాదించినట్లే లెక్క. అంటే అబ్రహాం గాట్ ది విక్టరీ ఆన్ దీస్ 4 people, which means he also got victory on all these kingdoms. So after this chapter 14లో మనము ఈ సిరియా కింగ్స్ ఆర్ లేకపోతే మెసొపొటేమియన్ కింగ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత, అండ్ దిస్ ఇస్ ద వే ద మెసొపొటేమియన్ కింగ్స్ దే కేమ్ హియర్, దే వెంట్ టు కర్నైమ్, Ashtaroth they attacked. From there they went to El Paran, and from there they went to Kadesh Barnea. From there they have attacked all these 5 people here actually, and from there he went back. So this is one route map again. So in chapter 14 what we saw is the war which Abraham conducted, and then he got victory over them. After the war is over, then the king of Sodom comes and says that he will give everything. He says, you take everything, but give back the people. But Abraham rejects that offer. సొదొమ రాజు ఏమంటాడంటే, ఇదంతా ఆస్తి అంతా నువ్వు తీసేసుకో అంటే ఆయన ఒప్పుకోడు, అబ్రహాం తీసుకోడు. దేవుని చేత మాత్రమే ధనవంతుడని అవుతానని చెప్పాడు. దాని తర్వాత మరి షాలోము రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టెన ద్రాక్ష రసం, అంటే దేవుని యొక్క యాజకుడు, మహాదేవుని, సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడుగా వచ్చి అబ్రహాముతో బల్లలో పాలు పొందుతాం. ఇప్పుడు అంటే ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈ టేక్స్ ది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సొదొమ రాజు నుంచి. సొదొమ రాజు ఏమో ఆఫర్ రిజెక్ట్ చేశాడు ఇక్కడ. దాని తర్వాత దానికి ముందు ఎవరు, Melchizedek ఏమో వచ్చి, Melchizedek comes and then he blesses him. He is the priest of the most high king. కాబట్టి బ్లెస్సింగ్స్ మెల్కీసెదెక్ ద్వారా తీసుకున్నాడు. తర్వాత దేవుని వల్లనే యూ గాట్ దిస్ విక్టరీ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని, దట్స్ వాట్ మెల్కీసెదెక్ సెడ్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ నౌ కమ్ టు chapter 15. This is the background before chapter 15. And by this time his age, when in chapter 15 his age was approximately 84 years, because 4 plus 4, 8 years, 8 plus 75 is 83 years. 83 ఏళ్ళు. ఇది 15వ అధ్యాయం వచ్చినప్పుడు. That time, now this is how, now from here we will start chapter 15. Now verse 1 ఇక్కడే ఉంది. ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది కదా, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, సో యూ కెన్ రీడ్ దేర్. అండ్ తెలుగులో మనం చదువుతాం. సిస్టర్ కొంచెం హెల్ప్ చేయమా, తెలుగులో చదువుతా పోను వర్స్ని. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి,
అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. So he said, don't fear. భయపడకు అన్నాడు. That means there was fear in Abraham. అబ్రహాంలో భయం ఉండింది. Why that fear? Because he got the victory over the Assyrian kings. పెద్ద రాజులు, గొప్ప రాజులు. ఈ మెసొపొటేమియా ప్రాంతంలో వాళ్ళని అసిరియా రాజులు అని అంటారు. వాళ్ళను జయించాడు. కానీ వాళ్ళు ఎప్పుడైనా బదులా తీసుకోవచ్చు, అంటే వెంజన్స్ తీసుకోవచ్చు. దే కెన్ టేక్ వెంజన్స్. దట్ కుడ్ బి వన్ ప్రాబ్లం. రెండవది ఏంటంటే, ఈ లోకల్గా ఉన్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి మిగతా రాజులు, ఆల్ ది లోకల్ కింగ్స్ మే హ్యావ్ జెలసీ ఫీలింగ్ ఆన్ అబ్రహాం. సో దెర్ కుడ్ బి ప్రాబ్లం విత్ అగైన్ మెసొపొటేమియన్ కింగ్, ఆర్ ఇట్ కుడ్ బి ప్రాబ్లం ఫ్రమ్ local kings also. In that context, the Lord said, don't fear not, because I am thy shield. So he was a stranger in the land, and that time the Lord said, I am thy shield. నేను నీకు కేడెము అన్నాడు. కేడెము అని అంటే కవచం లాంటిది మనకి. అండ్ the shield is an assurance of protection, safety, పీస్ అండ్ రెస్ట్. అంటే ఈ యొక్క కేడెం అనే దానికి ఏంటంటే, మనకు ఆయన యొక్క రక్షణ, భద్రత, తర్వాత సమాధానము, తర్వాత ప్రభువులో విశ్రాంతి, నెమ్మది. మన జీవితంలో నెమ్మది కలగాలంటే, దేవుని యొక్క శాంతి కలిగి ఉండాలంటే, దేవుడు మనకి కేడెముగా ఉండాలి. సో ప్రభువు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి, యేసు అనేటటువంటి ప్రభువుకి ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఆయన పేరు ఎమ్మానియేలు. హిస్ నేమ్ ఈజ్ ఆల్సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ లైఫ్. అబ్రహాంకి అది చెప్పాడు, మనకు కూడా ఇట్ ఈస్ అప్లికబుల్. ఈవెన్ ఇట్ ఈస్ టు అస్ ఆల్సో ఇట్ ఈస్ అప్లికబుల్, బికాస్ వీ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూస్ నేమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎమాన్యుయల్, మీన్స్ గాడ్ విత్ అస్. ఇమానియల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి and also he promised in Matthew chapter 28 verse 18, మత్తయి 28:18 చూడమా. యేసు ప్రభు వారు when he after resurrection he went up, and then when he returned, then he gave this word. Matthew 28:18 ఇంగ్లీష్, తెలుగులో చదువుమా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. I have I have authority both in heaven and earth. And that Lord Jesus Christ, in verse 20, he says, verse 20 చూడమా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. He said that, lo, I am with you always, even to the end of the age. This is the promise. As the promise has come to Abraham, అబ్రహాంకి ఎలాగైతే వాగ్దానం వచ్చిందో మనకు కూడా వాగ్దానం ఉంది. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆయన కేడెముగా, అంటే మనకు సురక్షితం, మనకు భద్రత, మనకు నెమ్మది, శాంతి. తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 11:28 ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. The Lord said in Matthew 11:28, come to me all you who labor and are heavy laden, and I will give you rest. So this is absolutely, it is applicable to even to our life. So it is Jehovah who is talking to him. యెహోవా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు భయం ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దు. యు డోంట్ బి అఫ్రేడ్, బికాస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ యువర్ షీల్డ్, ఐ విల్ కవర్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అన్నాడు. తర్వాత రెండవ విషయం ఏంటంటే, he said, I will be your exceeding great reward, even to us. our great reward అంటే మనకు గొప్ప బహుమానంగా మరి ప్రభువే మనతో కూడా బహుమానంగా ఉంటానని చెప్పాడు. అబ్రహాం రిఫ్యూజ్ ది గ్రేట్ ఆఫర్ ఆఫ్ కింగ్ సోడమ్. సొదొమరాజు ఇచ్చినటువంటి ఆఫర్ని వద్దన్నాడు, తృణీకరించాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఆఫ్టర్ దట్ ఓన్లీ ద లార్డ్ సేస్, నో,
He saw the large heartedness or లేకపోతే కనుక the love for God. He said, now you don't worry, I will be your great reward అన్నాడు. So this needs hope in our life. So that is why Abraham has also seen the vision of the great price in Hebrews 11 verse 9 and 10. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాల్లో అబ్రహాముకు ఆ కాలంలోనే, అంటే ఆయన కాలంలోనే ఈ ఈ యొక్క దర్శనం అతనికి ఇచ్చాడు దేవుడు. అంటే అండర్స్టాండింగ్ వచ్చింది. అండర్స్టాండింగ్ రావడానికి ఏంటంటే హీ సా దట్ చాప్టర్ 11 వర్స్ 9 and 10. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. He was waiting for the city which has foundations, whose builder and maker is God. He was shown that city. ఆ పట్టణము పునాదులు, దేవుడు పునాదులు వేసినటువంటి పట్టణాన్ని ముందే దర్శనం ద్వారా అంటే ఆయనకు అబ్రహాముకు తెలియజేశాడు. అందుకోసమే when he had lot of riches in this world, he did not look at those riches. That is why he was looking at the ప్రామిస్డ్ సిటీ. అంటే రాబోనటువంటి కాలంలో మరి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని చూస్తూ వచ్చాడు. ఏంటి ఆ పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం? ప్రకటన 21వ అధ్యాయం. వాట్ ఈస్ దట్ సిటీ? ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ రెవల్యూషన్స్ చాప్టర్ 21 వర్స్ 1. చూడండి, రెవల్యూషన్ 21 వర్స్ 1. వాట్ ఈస్ దట్ సిటీ? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. రెండవ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. Revelation 21 says that I, John, saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband. పెళ్లి కుమార్తె వల్ల అలంకరించబడినటువంటి ఆ పట్టణం ఏదైతే 1000 సంవత్సరాల తర్వాత ఏదైతే పట్టణము పరలోకము నుంచి అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి ఎక్కడో వేరే ఆకాశంలో ఇంకొక చోట కూడా ఆ పట్టణం ఏదైతే ఏర్పాటు చేయబడుతుందో భూమి మీద కాదండి. చాలా మంది ఇది భూమి మీదకి వస్తుంది అనుకుంటారు. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, అంటే దేవుని సన్నిధి నుంచి వస్తుంది. బట్ అది కూడా మరి భూమి మీద రావట్లేదు. అది అక్కడే ఏ ప్రాంతంలో సెటిల్ చేస్తాడో ప్రభు తెలియదు ఇంకా. కానీ అక్కడ ఆ పట్టణం కోసం అబ్రహాం చూశాడు. సో దట్స్ వై హి సేస్ మై రివార్డ్ ఈజ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అన్నాడు. ఈవెన్ టు us also, even in this world, Abraham had lot of riches. He had plenty of gold, plenty of silver, and you know how many workers he must be having. ఎంతమంది వర్కర్స్ ఉండుంటారు తెలుసా అండి? అతను సైన్యముగా పోయిన 14వ వచనంలో చూసాం. He had an army of 518 people as a security guards. 518. If he had security guards 518, how many workers must be there? At least 2,000-3,000 workers will be there. If 2,000-3,000 workers are there, how many cattle will be there? It will be in tens of thousands cattle. And ఇంకొకటి ఏంటి, క్యామెల్ కూడా ఉండేది. తనకు కోడల్ని when he sent for a bride for his son, he sent 10 camels full. 10 ఒంటెల మీద ఫుల్ సామాన్ పంపించాడు అక్కడ తన కోడలను తీసుకురావడానికి పోయినప్పుడు. సో ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్. బట్ నెవర్దలెస్ ద లార్డ్ సెడ్ దట్ యువర్ ఐ am the great reward that will be. అంటే he refused what offered by Sodom. ఇన్ టర్న్ దేవుడు ఏమన్నాడంటే నేనే నీకు ఆ బహుమానం ఇస్తాను. మన విషయానికి వస్తే కనుక మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. మాథ్యూ చాప్టర్ 19 చూడండి. మాథ్యూ చాప్టర్ 19 వర్స్ 27 to 29. Here Peter asks, Lord, we have left everything. Then what about us? What are we going to get?
ఏమన్నాడు చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక ఉమ్, మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, ఉమ్, యేసు వారితో ఇట్లనెను, ఉమ్, ప్రపంచ పునర్జననమందు ఉన్నది. మనిషి కుమారుడు ఉమ్, తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు ఉమ్, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఉమ్, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. So he said, if anyone who has left houses, brothers, sisters, father, mother, or children, or lands for my name's sake, shall receive 100-fold. అంటే అటువంటి బహుమానం ఇన్ దిస్ లైఫ్, బట్ ఇన్హెరిట్ ది ఇటర్నల్ లైఫ్ ఆల్సో. అంటే నిత్య జీవంలో వచ్చేటటువంటి గొప్ప అనుభవం ఉంది. నాట్ ఓన్లీ దాట్, వీఆర్ ఆల్ వెయిటింగ్, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ బిలీవర్స్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రివార్డ్స్ which are going to be given to us when Christ appears second time. Revelation chapter 22, చూడండి, chapter 22 verse 12. 22. 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. He says, behold, I am coming quickly and my reward is with me to give everyone according to his work. So ఆ రివార్డ్స్ ఇవ్వడానికి కూడా ప్రభు వస్తున్నాడు. సో బట్ ది అబోవ్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ది హోల్ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనము వీటన్నిటిని అనుభవిస్తాం. అంటే ఆయన యొక్క భద్రత, ఈ సేఫ్టీ, he is our shield, and also he is our reward. These two things we enjoy. That enjoyment comes because of the Holy Spirit who is in us. And but not only that, the reason is it is because of God's provision, అంటే గ్రేస్. ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ అంటే దేవుని యొక్క కృప ద్వారా. 1. Number 2, it is because of the atonement of Lord Jesus Christ. యేసు ప్రభు వారు శిలువలో ప్రాయశ్చిత్తార్థంగా బలిగా అర్పించినాడు కాబట్టి ఆయన కృప ద్వారా మనకు రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, కానీ మనకు కావాల్సినటువంటి ఈ బహుమానాలు అంటే ప్రొటెక్షన్, ఈజ్ అవర్, మన కేడము, మన బహుమానాలు ఆయన ఇస్తాడు. బికాస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ది మినిస్టర్. ఇవన్నిటి కూడా పరిచర్య చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. దేర్ ఫోర్ గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎఫ్ఎస్సి 4:30 ఉంటుంది ఆ మాట. హౌ డు వి గ్రీవ్ హిమ్? గోయింగ్ ఆఫ్టర్ వరల్డ్లీ రిచెస్. ఇప్పుడు అబ్రహాం has refused worldly riches, but here if we go after the world riches, what are worldly riches? Riches earned by wrong means, స్టీలింగ్, దొంగతనము, కరప్షను, లంచగొండితనము, బలత్కారము, దౌర్జన్యము, వీటి ద్వారా మనం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆర్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ విచ్ ఈస్ ఎనిమిటీ విత్ గాడ్, లోకముతో స్నేహము, దేవునితో వైరము, అలా కలిగి ఉన్నప్పుడు, ఆర్ లివింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తానికి వెలుపల, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే గనక, తర్వాత ఇఫ్ యూ స్పీక్ ఈవిల్ స్పీకింగ్ ఎక్సెట్రా, దిస్ ఇస్ ఆల్ గివెన్ ఇన్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 30లో ఉంది. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు క్షమించాలి. కానీ పైన 31 చెప్పినటువంటి ఆ యొక్క క్రోధము, ద్వేషము, ఇవన్నీ గనక మన క్రోధం ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, దాని పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాయని దుఃఖపడతాడు. మనం ద్వేషం కలిగి ఉన్నాం అనుకోండి ఒకరి పట్ల, ద్వేషం ఉంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎట్లా సహాయం చేస్తాడండి?
దుఃఖపడుతూ. కాబట్టి మనం దుఃఖపడకుండా గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ నాట్ టు గ్రీవ్ ద హోలీ స్పిరిట్. వెన్ వీ కమిట్ ఎ సిన్ వీఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. పాపం చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని మనం మరి దుఃఖపెడుతుంటాం. అంతేకాకుండా మనం మాట్లాడే మాటలండి, ఇది ఎంత స్పష్టంగా ఉందంటే 4:31లో 30లోనేమో మీరు దుఃఖపరచకుడి అన్నాడు. 31లో ఏమంటాడంటే సమస్తమైన ద్వేషము, ఎటువంటి ద్వేషం ఉన్నా, ఎవరి పట్ల ద్వేషం ఉన్నామనుకోండి, లేక కోపం, క్రోధం అంటే కోపము కంటే ఎక్కువ, అల్లరి, దూషణ అంటే చెడ్డ మాటలు పలికేటటువంటి మాటలు పలికే అలవాటు ఉన్నవాళ్ళు, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. బికాస్ వీటి వలన ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. సో కాబట్టి మనకు దేవుడు ప్రభు, ద లార్డ్ ఈజ్ అవర్ షీల్డ్ అండ్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. దిస్ ఈస్ వి ఎంజాయ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నౌ. బట్ ఇఫ్ వి గ్రీవ్ ద స్పిరిట్, then there will be difficulty. So we have to be very careful. Chapter 15, Genesis 15 verse 2 and 3. తెలుగులో చదువుమా. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడొకనని చెప్పగా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రభు మరి అతనికి 13వ అధ్యాయంలో 13:15లో చాప్టర్ 13 వర్స్ 15లో ఆయన ఏమన్నాడంటే, ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటి నీకును నీ సంతానముకు సదాకాలము ఇచ్చేదను అన్నాడు. సో సంతానం ఉంటది అని అర్థమైన, కానీ ఇప్పటి వరకు సంతానం పుట్టలేదు. 13వ అధ్యాయంలో చెప్పాడు కానీ 13వ అధ్యాయం చెప్పాడు కానీ ఇప్పటికీ 15వ అధ్యాయం అయ్యే వరకు మళ్ళీ ఒక 4 సంవత్సరాలు గడిచింది. సో 70 when the age of 75 he came to Canaan. After 4 years Lot separated from him. ఆ సమయంలో దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. బట్ అగైన్ 4 more years అయిపోయింది, అండ్ 8 ఏళ్ళు అయింది, మళ్ళీ సంతానం లేదు. ఆ టైంలో ఇతను అడుగుతున్నాడు. ఈజ్ నాట్ డౌటింగ్ బట్ he is also simple question like children, he needs a clarification. And God loves if we go to him as little children and talk to him in simplicity. ఇప్పుడు ఎలాగైతే చిన్నపిల్లోళ్ళలాగా మాట్లాడాడో అబ్రహాము, మనము కూడా దేవునితో మనం మాట్లాడితే దేవునికి ఇష్టం అది యాక్చువల్గా. సో దెన్ దెర్ వాజ్ ఎ ఫియర్. హీ ఎక్స్ప్రెస్డ్ యాక్చువల్లీ ఫియర్ హియర్. వాట్ ఈస్ ద ఫియర్? దట్ హీ డజంట్ హ్యావ్ చిల్డ్రన్, పిల్లలు లేరు. తర్వాత ఎలియేజర్ విల్ బికమ్ హిజ్ హెయిర్. ఎలియేజరే దానికంటే దాసుడే దానికి మరి అతను వారసుడైపోతాడేమో అని చెప్పి. సో అందుకోసం ఆయన అడిగాడు. అండ్ సన్షిప్ అండ్ హెయిర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దే గో టుగెదర్. అంటే కుమారులుగా మారటం అనేది అప్పుడే మనకు స్వాస్థ్యం మనకు లభిస్తుంది. ఆయన కుమారులు లేకపోతే స్వాస్థ్యం ఎవరికి పోతుంది? ఇప్పుడు మన విషయంలో కూడా యేసు ప్రభువును అంగీకరించిన తర్వాతనే మనము దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. దేవుని పిల్లలుగా మార్చబడిన మనము కుమారులుగా ఎదగాలి. కుమారులుగా ఎదిగిన వారికి ఆయన ఇచ్చే స్వాస్థ్యంలో మనకు పాలు బాగుంది. అంటే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము అని అంటాడు. పరిశుద్ధులందరికీ కూడా మరి దేవుడు ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. దానికోసం ఏం చేశాడంటే మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడు. అంటే మనము వీఆర్ నాట్ హిస్ చిల్డ్రన్ బట్ వీఆర్ అడాప్టెడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ దేర్ ఇన్ Romans chapter 8లో మనకు వస్తుంది, అది అవసరం లేదు. Therefore, if we have to receive the inheritance, he also needs a children. So ఇప్పుడు now he brought him out. యెహోవా వాక్యము 15:4-5. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి
నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. So he said, you will, there shall, this shall not be thine heir. అంటే ఈ యొక్క దాసుడు కాదు నీకు వారసుడు. ది సర్వెంట్ విల్ నాట్ బి యువర్ హెయిర్, బట్ హీ దట్ షల్ కమ్ ఫోర్త్ అవుట్ ఆఫ్ దైన్ బవల్స్ షల్ బి దైన్ హెయిర్. అంటే నీ యొక్క గర్భవాసం నుండి పుట్టబోవాడు అన్నాడు. కానీ తన గర్భవాసం అన్నాడు కానీ సారా సంగతి ఇక్కడ చెప్పలేదు. అందుకే 16వ అధ్యాయంలో ప్రాబ్లం వస్తుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో వి సీ దట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. బట్ హీ సేస్ ఓన్లీ త్రూ ఇక్కడ అబ్రహాము గర్భవాసం అనేది స్పష్టం చేశాడు. ఇంకా సారా విషయం ఇంకా ఇక్కడ చెప్పలేదు కాబట్టి చెప్పకుండా వాట్ డిడ్ హీ సే, నౌ హీ బ్రాట్ హిమ్ అవుట్. అండ్ చూడండి స్టార్స్, ఇవన్నీ నక్షత్రాలు, ఈ సీన్ అంతా కూడా ఆకాశ నక్షత్రంలో, జస్ట్ లైక్ స్టార్స్ యూ విల్ హ్యావ్ యువర్ చిల్డ్రన్. చాప్టర్ 13 we saw God said like sand of the sea అన్నాడు. అక్కడ సముద్రపు ఇసుక రేణువులంత మంది అవుతారన్నారు. ఇప్పుడేమో ఆకాశ నక్షత్రాల వలె నీకు సంతానము కలుగుతుంది అన్నాడు. Now verse chapter 15 verse 6 and 7 చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, సో అంటే కల్దీల ఊరు అనేటటువంటి ఆ పట్టణంలో నుంచి పిలిచినటువంటి దేవుడు ఈయననే అని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. అంటే అక్కడ యెహోవా అక్కడ పిలిచాడు కాబట్టి నమ్మి ఇంత దూరం వచ్చాడు. అప్పుడు అంటే సుమారు వాళ్ళు ఏమంటారంటే స్కాలర్స్ 50 ఏళ్ల వయసు అప్పుడు అబ్రహాం అక్కడ నుంచి ఊరు అనేటటువంటి పట్టణం నుంచి బయలుదేరాడు. అక్కడ నుంచి హారానికి వచ్చాడు. హారాన్ నుంచి కనానికి వచ్చే వరకల్లా 75 అయింది. అంటే 25 ఏండ్లు అక్కడ నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత 25 ఏండ్లు అయింది. తర్వాత ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చే వరకల్లా మళ్ళీ 8 ఏళ్ళు అయింది. అంటే 33 ఏళ్ళు అయింది తను ఇక్కడ, అంటే ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి. ఆ దేవుణ్ణి ఇంతవరకు నేను 33 ఏళ్ళ వరకు నేను కాపాడుతూ వచ్చానే, నేనే ఆ దేవుణ్ణి అని ఆయన ఆ మాట చెప్పినప్పుడు స్టార్స్ ఆఫ్ ది స్కై, అంటే అట్లా నీకు పిల్లలు పుడతారంటే అది నమ్మాడు ఆయన. అందుకే చాలా బాగుందండి. యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. He believed in the Lord and accounted it to him for righteousness. This is very, very important. ఇదే వర్స్ని, ఇదే మాటను బైబిల్లో త్రూ అవుట్గా, అందుకే he has become the father of the faith. విశ్వాసం అంటే సింపుల్గా జస్ట్ he believed like a small child. How a child believes a father or a teacher. తండ్రిని కానీ తల్లిని ఆర్ టీచర్ చెప్పిన మాటలు పిల్లలు మంచిగా వింటారు. వాళ్ళు అది సత్యమా అబద్ధమా ఏంటో తెలియకపోయినప్పటికీ ఒకవేళ తండ్రి కనుక చెప్పాడు అనుకోండి, వాళ్ళు నమ్ముతారు. తల్లి చెప్తే నమ్ముతారు, అదే టీచర్ చెప్తే కూడా నమ్ముతారు. అది జస్ట్ లైక్ దట్ సింపుల్ ఫెయిత్ ఈ ట్రస్టెడ్ గాడ్, నాట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్ బట్ అపాన్ ద గాడ్ ఆఫ్ కవెనెంట్ జెహోవా హూ హ్యాడ్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే he is not fit to beget children. అంటే పిల్లల సంతానము కనడానికి మరి అతనికి శక్తి లేదు. అంటే శక్తి లేదు అంటే సారా ద్వారా తనకి సంతానం పొందడానికి అతనికి శక్తి లేదు. ఆ ఫెయిత్ శక్తి లేకపోయినటువంటి కాలములో మరి ఇతను దేవుని నమ్మాడు. సారా అండ్ హీ బోత్ ఆర్, చెప్పాలంటే గనక కెపాసిటీ ఈజ్ డెడ్. నో మెడిసిన్, నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ హెల్ప్. ఓన్లీ రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్ కెన్ హెల్ప్ ఇన్ హిస్ కేస్. సో వెన్ హీ సా ద స్టార్స్ దట్ హిస్ సీడ్ విల్ బి లైక్ స్టార్స్, నక్షత్రాల్లాగా తన సంతానం అవుతుంది అని అంటే నంబర్ సంఖ్యలో, హీ బిలీవ్డ్ ఇన్ ద గాడ్స్ రిజరెక్షన్ పవర్ ఓన్లీ. దేవునికి యొక్క పునరుత్థాన శక్తి మీదనే ఆయన నమ్మాడు. హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ వాస్ ట్రీటెడ్ as righteousness. అది నీతిగా ఎంచబడింది. ఈవెన్ ఇన్ అవర్ కేస్ we will be counted as righteous when we believe on the Lord. అంటే దేవుని యొక్క వాక్యమే కాదు కానీ ఆ దేవుని మీదనే, పునరుత్థాన శక్తి కలిగినటువంటి దేవుని ఆయన మీద నమ్మితే మనలో కూడా జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయన్నే.
ఇప్పుడు అబ్రహాము, సేరా వీళ్ళిద్దరు కూడా ఫిజికల్గా సంతానము కలగటానికి శక్తి లేదు వాళ్ళకి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 16-22 చదవండి. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 16-22. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమునదై ఆయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ he believed God who gives life to the dead and calls those things which do not exist. అంటే మృతులలో నుంచి లేని వాటిని కూడా ఆయన పుట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఈయన పాయింట్ ఏంటంటే, స్టార్స్ అంటే ఎట్లా నమ్ముతాడండి? నాకు సారాకు పిల్లలు కలిగే అవకాశమే లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, బట్ హీ బిలీవ్డ్ ఇన్ ది దేవునికి సాధ్యం, అది దేవునికి సర్వము సాధ్యం చేయగలడు అనేటటువంటి నమ్మకం వచ్చింది. వర్స్ 18. ఎస్, నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని ఇక్కడ విశ్వాసం కాదండి, అంటే ఫ్యాక్ట్. హీ హస్ సీన్ ద ఫ్యాక్ట్ that he was 100 years and then Sarah's womb is 90. So he considered that it is impossible for them to get the children. So considering is something different from believing. So he just thought, yes, we are not able to, we will not have the we don't have the capacity to have the children. అంటే మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆలోచించాడు అంతే. తర్వాత ఏమైంది? వర్స్ 20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అంటే 21 కూడా చదివాము. Okay, so he did not waver at the promise of God through unbelief. He did not have unbelief. He was only thinking, yes, we cannot have children because physically we don't have capacity అని ఆలోచించాడు. That he considered, but he did not waver at the promise of God through unbelief, but was strengthened in faith, giving glory to God and being fully convinced that what he had promised he was able to perform. So when it comes to he says, and therefore it was accounted to him as righteousness. Because of faith in him, ఆ విశ్వాసం ద్వారా అతని నీతిమంతులుగా తీర్చాడని వర్స్ 22లో ఉంది. ఇప్పుడు 23-24లో నాట్ ఓన్లీ ఫర్ హిమ్ నౌ, ఇట్ వాజ్ నాట్ రిటన్ ఫర్ హిస్ సేక్ అలోన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ అబ్రహాం అలోన్ దిస్ వర్డ్, దట్ ఇట్ వాజ్ ఇంప్యూటెడ్ టు హిమ్, బట్ ఆల్సో ఫర్ అస్ ఇట్ షల్ బి ఇంప్యూటెడ్ టు అస్ హూ బిలీవ్ ఇన్ హిమ్ హూ రేజ్డ్ అప్ జీసస్ అవర్ లార్డ్ ఫ్రమ్ ద డెడ్. అంటే వర్స్ 23-24 చదువు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రము కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఇప్పుడు మన నిమిత్తం కూడా రాయబడింది. అంటే అబ్రహాముని ఎలాగైతే నీతిమంతుడుగా తీర్చాడో అదే అబ్రహామును నీతిమంతుడుగా తీర్చినటువంటి దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తును మరి తండ్రి మృతులలో నుంచి లేపాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నామని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. వాట్ ఈజ్ రైచియస్నెస్? మీన్స్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మనం నీతిమంతులము అనే ఇంప్యూటెడ్ అంటే ఆరోపించబడింది. మనం నీతి క్రియల ద్వారా కాదు కానీ మన విశ్వాసమును బట్టి
యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి బై ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రైచియస్నెస్ హ్యాస్ బిన్ ఇంప్యూటెడ్. దట్ ఇట్ మీన్స్ ఏ చాదర్, అంటే అక్కడ దుప్పటి కప్పేసినట్లుగా మన పైన నీతిని ఆరోపించాడు. నీతి అనేది మన మీద కప్పాడు. అబ్రహాముకి ఎలాగ జరిగిందో మనకు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు చాప్టర్ 15 verse 8 to 12 and verse 17. This talks about the covenant. So I have given it in English here, and sister will you can read from this place in English, but yes, but she will read from Telugu. Telugu చదువుమా కొంచెం 15:8 చూడు. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, చదువుమా అట్లాగే కంటిన్యూ చేయి. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంగకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. నెక్స్ట్ ఏం చేయాలంటే 17 చదవాలి. మరియు ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది వన్. ఓకే, సో ఐ విల్ ఫస్ట్ షో ది పిక్చర్ ఇన్ స్మాల్. ఇక్కడ ఏం చేశాడంటే he said bring me a 3-year-old heifer. This is heifer. దాని తర్వాత ఫీమేల్ గోట్ అండ్ 3-year-old ర్యామ్. ఈ మూడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఈ బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సూచన. సో 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, మరి తర్వాత ఇంకోటి 3 ఏండ్ల పొట్టేలు, మూడింటిని తీసుకొచ్చి వాటిని కట్ చేయమన్నాడు. కట్ చేసి పెట్టమంటే తీసుకురమ్మంటే ప్రభు అతను మూడు అట్లా ముక్కలు చేసి ఆపోజిట్గా వాటిని పెడతారనమాట. నౌ దిస్ ఈజ్ ది వెన్ ఆయన ఏమన్నాడంటే, మరి ముందేమన్నా నమ్మాడు 8వ వచనంలో, ప్రభు మళ్ళీ నాకు ఎట్లా తెలుస్తుంది ఇది అంటే, హీ వాంటెడ్ క్లారిఫికేషన్. హౌ డు ఐ నో హౌ థింగ్స్ విల్ టేక్ ప్లేస్ అనే సంగతి చెప్తే గనక అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి తాను నిబంధన చేశాడు. దిస్ ఈస్ కాల్డ్ కవనెంట్ కట్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ఎ స్టైల్ ఇన్ ఏన్షియంట్ ఈస్టర్న్ కస్టమ్ బిట్వీన్ 2 kings. దే మేక్ కవనెంట్ కటింగ్ సెరమనీ. 2 రాజులు వాళ్ళు పురాతన కాలంలో తూర్పు దేశాల్లో ఈ నిబంధన చేసినప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇంగ్లీష్లో కట్ ద కవనెంట్ అని పిలుస్తారు, అంటే నిబంధన కోత అంటారు అనమాట. సో దేర్ విల్ బి 2 kings who will be, when they make the agreement, that time, see, so this is the cutting part. So they cut them and then put them in the opposite. అక్కడ చేసినట్టుగానే ఉంటుంది అనమాట. కటింగ్ ది యానిమల్ in the long way, or sometimes they also make like this, what is shown in the picture. And the 2 people in the middle path will be path of the blood. హియర్ ఇక్కడ వీటి కట్ చేసిన తర్వాత మధ్య దారి అంతా రక్తపు దారి ఇది. ఇన్ దిస్ పాత్, ఈ దారిలో బోత్ కింగ్స్ విల్ వాక్. దే వాక్ అండ్ దే సే దట్ I am making this covenant. If I fail to observe or perform what I have promised now, I may be also cut like this by God. దేవుని చేత నాకు ఇలాగే దేవుడు కూడా నన్ను వీటిని చంపినట్లుగా నన్ను చంపునుగాక అన్నట్టు. మే ద గాడ్స్ డూ ద సేమ్ థింగ్ ఇఫ్ ఐ డోంట్ పర్ఫార్మ్. అంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రామిస్డ్, ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్, మే గాడ్ ఆల్సో పర్ఫార్మ్ అని. అండ్ బోత్ కింగ్స్ విల్ మేక్ ద ప్రామిస్ అండ్ దెన్ దే వాక్ త్రూ ద పాత్ అనమాట. ఆ మధ్య భాగంలో వారు జంతువులను మధ్యగా కోసి దానికి మధ్యలో రక్తపు దారి చేస్తారు. ఆ 2 రాజులు
వారు చెప్పులు విడిచి వట్టి కాళ్లతో వాటి మధ్యనున్న రక్తదారిలో నడుస్తారు. దీని ద్వారా వాళ్ళు ఏం తెలపాలనుకుంటున్నారు అంటే, నిబంధన ప్రకారం జరిగించని ఎడల నేను ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ ప్రకారం నేను చేయకపోతే గనక ఈ జంతువులు ఎట్లా కోయబడ్డాయో నేను కూడా అలా చనిపోదును కాక, దేవుడు కూడా నేను వాగ్దానం చేసినట్లు జరపకపోతే నన్ను ఈ చంపబడిన జంతువులతో సమానముగా చేయునుగాక. అట్లు ఇద్దరు రాజులు నిబంధన చేసి వాగ్దానం చేస్తారు. ఇది ఈస్టర్న్ కంట్రీస్‌లో అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నిబంధన ఆచారం అనేది ఉంది. అందుకే దేవుడు అవి తీసుకురమ్మన్నాడు. గాడ్ సెడ్ యూ బ్రింగ్ దోస్ థింగ్స్ అన్నాడు. వాళ్ళకేదైతే జరుగుతారో. బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే, అబ్రహామ్స్ కటింగ్ సెరమనీ, బట్ ఓన్లీ గాడ్ ఈస్ వాకింగ్ నౌ. Abraham was sleeping and he's in the passive mode, and God is here with theophany అంటారు. థియోఫనీ అని ఇంగ్లీష్లో అంటే ఏంటంటే, దేవుడు ఇతరత్ర అంటే ఇలాగా వెలుగులాగా, తర్వాత రాజుచున్న పొయ్యి అంటే ఫర్నెస్, ఈ ఫర్నెస్ లాగా పొయ్యిలాగా, మళ్ళీ తర్వాత ఈ వెలుగులాగా టార్చ్ లాగా, ఈ రెండుట్లాగా ఇది దేవుని యొక్క రూపములు. అంటే గాడ్ అపియరింగ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఇన్ ద వరల్డ్, గాడ్ అపియరింగ్ యాజ్ మ్యాన్ ఆల్సో. మరి అబ్రహాముకి ముగ్గురు దూతలు కనబడతారు తర్వాత అధ్యాయాలు. వి విల్ సీ ఇన్ నెక్స్ట్ చాప్టర్స్. Jehovah appears to him like man also. So that was a temporary phase. Temporarily he appears and disappears. So here God is appearing as a torch and also furnace. But instead of two people walking in this covenant, only God is going. It is only God. So that is why the principle of theophany, that is the burning torch and fire walk through the pieces, only one party making the covenant. This is called unilateral covenant. Here only one party, that is God, is promising to perform what he has promised. Other person is not obliged to do anything except have faith. That means have belief in God. God swore by himself and took an oath based on his own character. అంటే దేవుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అబ్రహాము జంతువులను కోసి నిబంధన ఆచారం ఏర్పాటు చేశాడు, కానీ అబ్రహాం వాటి మధ్య నడవలేదు. దేవుడు అబ్రహాంను నిద్ర కలగజేశాడు. నిద్రలో ఒక దర్శన రూపకంగా ఏమి జరుగుతుందో చూశాడంతే అబ్రహాం. స్మోకింగ్ ఫర్నెస్ అంటే రాజుచున్న పొయ్యి, బర్నింగ్ టార్చ్ అంటే అగ్ని జ్వాల. ఈ రెండు రూపాల్లో దేవుడు ఆ మధ్య నుంచి నడిచిపోయాడు. పాత నిబంధన కాలంలో రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాల దేవుని సన్నిధికి సూచనలు. అది జంతువుల మధ్య ఉన్న రక్తదారులు నడిచిపోయాను, అబ్రహాము నడవలేదు. దీనిని ఏకపక్ష నిబంధన, లేక ఒక్క దేవుడే అన్ని వాగ్దానాలు చేశాడు. అబ్రహాం చేయవలసిన నిబంధన ఏమీ లేదు, ఎలాంటి బద్ధత కూడా లేదు. అతను కేవలము నిద్రావస్థలో ఉండి ఇది చూస్తా ఉన్నాడు. అతను డార్క్నెస్ లో దేవుడే ఈ వాగ్దానం నెరవేరుస్తానని తనతోటి ప్రమాణం చేశాడు. ఈ టుక్ ఎన్ ఓత్ బై హిజ్ ఓన్ క్యారెక్టర్ అని ఇందాక చూసాం. హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 6 verse 13 to 18 చూడండి. 17-18 చూడాలి. సారీ, హీబ్రూస్ చాప్టర్ 6 verse 17 to 18 రెండు వచనాలు చూడండి. హీబ్రూస్ చాప్టర్ 6 verse 17 to 18. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. సో రెండు మాటలు, he doesn't అబద్ధమాడజాలన్నటువంటి దేవుడు. He doesn't tell lie. God who does not tell lie at all. So but he confirmed it by two ways, by two immutable things, which it is impossible for God to lie. అంటే రెండు, what are the two immutable things? Number one, he gave the promise. మొట్టమొదట దేవుడు వాగ్దానం ఇచ్చాడు. రెండవది ఏంటి? దేవుని యొక్క ప్రమాణము. ఇప్పుడు ఈ నిబంధనలో
తనే స్వయంగా నేను నిబద్ధత తానే చెప్పినవి తనే నెరవేరుస్తానని నొక్కి చెప్పాడు ఖచ్చితంగా. సో కవనెంట్ వాకింగ్ వాస్ ఓన్లీ బై గాడ్. సో both, he also gave the word, that is the promise, and also he made the covenant. Two things. With two things, he made it amply clear that what he says will happen. క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానములను మనము ప్రతి వారము ప్రభు బల్ల పాటించినప్పుడు జ్ఞాపకం చేసుకుని మన వంతు దేవుని పట్ల పరిశుద్ధంగా నమ్మకంగా ఉన్నామా లేదని పరీక్షించుకొని సరి చేసుకుంటాం. ఇది యాక్చువల్గా ఇంకొకటి అంటే టేబుల్ బల్ల. It is also at the time of table, we will remember the Lord, what he has done, and how we are, and also what promises he made with us. These things we will see. And also there is another aspect here. The aspect is the burning, first smoking furnace. Ante poyi. Second thing is burning lamp. The burning lamp is something, it is enwrapped in a cloud, the brightness, just like Moses చూశాడు బుష్లో, పొదలో చూశాడు. And also children of Israel in their wilderness march also, they had that same light. అంటే రాత్రి సమయాల్లో మరి అగ్నిస్తంభముగా మరి మేఘస్తంభముగా డే టైంలో ఉంటూ వచ్చాడు. అలాంటిదే ఇక్కడ కూడా మనకు సూచన కనబడుతుంది. సో దిస్ ఫర్నెస్ అండ్ ల్యాంప్, దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ ఆల్సో ఈ ఫర్నెస్ అండ్ ల్యాంప్లో ఏం కనబడుతుందంటే, ది ఫర్నెస్ ప్రెజెంట్స్ అస్ ద పీరియడ్ ఆఫ్ దేర్ హిస్టరీ ఇన్ విచ్ దే హ్యాడ్ సఫరింగ్ అండ్ ట్రయల్. ఈ రాజుచున్న పొయ్యి ఏం చూపిస్తుందండి? జీవితంలో శ్రమలను చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్షియన్స్ హ్యాడ్ లాంగ్ బాండేజ్. వాళ్ళకి 3 generations they suffered, and 4th generations they came out. That is the reason here that 3 years age ఉన్నది ఏం చూపిస్తుందంటే, that this is the Egyptian experience will come after this. He did not have children yet. In advance, God is showing that your seed, your children will be having suffering for 3 generations, which is mentioned in subsequent verses. Actually, తర్వాత వచనాల్లో ఆ మాట ఉంది. 4వ తరం వాళ్ళు తిరిగి వస్తారన్నాడు. సో 3 తరాలు, 3 ఏండ్ల వయసు అంటే 3 తరాలని సూచిస్తుంది. అండ్ దెన్ నాట్ ఓన్లీ దాట్, మళ్ళీ తర్వాత ఏమైపోయింది, వాళ్ళు కనాను దేశం ప్రవేశించిన తర్వాత కూడా కనానులో ఉండే రాజుల ద్వారా వీళ్ళు చాలా శ్రమల గుండా వెళ్ళారు. మళ్ళీ చివరికి అవిధేయత వలన తర్వాత వీళ్ళు బబిలోను వాళ్ళ చేత కొనిపోబడ్డారు. వీళ్ళు దానియేలు యొక్క చరిత్ర అక్కడ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ దేర్ ఆల్ ఫర్నెస్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇన్ అవర్ లైఫ్, మన లైఫ్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని చేత వాడబడాలి, మనము దేవునికి ఆయన సేవకులుగా మారాలి అని అంటే ఈ ఫర్నెస్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు ఇన్ లైఫ్. మన జీవితంలో ఈ యొక్క ట్రయలు తర్వాత సఫరింగ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ సఫరింగ్ అండ్ ట్రయల్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైట్, టార్చ్ వస్తుంది. సో బర్నింగ్ ల్యాంప్ ఈజ్ ద పీరియడ్ దెర్ ఇస్ when they were delivered from Egypt, and also when they were delivered from the powers of king by the ministry of judges. అంటే న్యాయాధిపతుల కాలంలో వాళ్ళ యొక్క కనాను దేశం వాళ్ళ నుంచి విడుదల పొందారు. తర్వాత బబులోను దేశం నుంచి సైరస్ అనే కింగ్, he comes and he passes a decree. That's how the furnace is the darker smoke of the furnace. That means చీకటిగా ఉండేటటువంటి ఆ కాలం ఏంటంటే, ఇప్పుడు అబ్రహాము కూడా చీకట్లో ఉన్నాడు. అంటే తన యొక్క చీకట్లో ఉన్నాడు. ఇక్కడ దృశ్యం ఇక్కడ ఈజ్ ఓన్లీ ది ఇన్సిడెంట్ వీఆర్ సీయింగ్. బట్ యాక్చువల్లీ ఇన్ హిస్ లైఫ్ ఆల్సో he faced such loneliness in his life. And then we will see in the next chapter what happens. And then the brighter and more cheering is the lamp, that is God's salvation. అంటే దేవుని యొక్క రక్షణను కూడా అనుభవంలో చూస్తూ వచ్చారనమాట. నాట్ ఓన్లీ దట్, దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అబ్రహాం, ఇట్ హ్యాపెండ్ ఫర్ మెనీ ఇండివిజువల్స్ ఇన్ ది హిస్టరీ. చరిత్రలో చాలా మందికి ఇలాగూ జరిగిందండి. ది హారర్ ఆఫ్ గ్రేట్ డార్క్నెస్, ఫర్నెస్ స్పీక్స్ ఆఫ్ great darkness, and also
trials and tribulations in their life. For example, now even Abraham has passed through that difficult stage. Jacob was 21 years, he faced hardship with his father-in-law. యాకోబు 21 సంవత్సరాలు తన మామ ఇంట్లో శ్రమ పడతారు. యోసేపు మరి జైల్లో ఉండి ఈజిప్ట్లో ఆయన శ్రమ పడినటువంటి దినాలు ఉన్నాయి. అలాగే మోషే కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాడు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత బిఫోర్ దే ఆర్ గివెన్ లైట్, దే మస్ట్ బి ట్రైడ్ ఫస్ట్ అండ్ దే షుడ్ బి ఫౌండ్ ఫెయిత్ఫుల్. ఎందుకు ఈ పరీక్ష వస్తుందంటే, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు గాడ్? God wants us to be faithful. So every believer will have the test in their life. So when the test comes, మనం ఆ పరీక్షలో కనుక మనం నిలబడితే కనుక అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఫర్నెస్ అండ్ ల్యాంప్ వలన మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే దట్ శ్రమ అండ్ ఆల్సో ఫాలోడ్ బై సేఫ్టీ అనేటటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, Genesis chapter 15 verse 13 to 16. Can you please read? English verse I have given here. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు. మంచి వృద్ధాప్యం ముందు పాతిపెట్టబడుదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పెను. See, Abraham will sleep. That means he will die in a good way. Father he says, as for you, you shall go to your father's place in peace. నీ పితరుల దగ్గరికి మంచిగా క్షేమంగా వెళ్ళిపోతావని అన్నాడు. కానీ నీ యొక్క తరం వాళ్ళు, యువర్ సీడ్ విల్ సఫర్ ఇన్ ది ఫారెన్ కంట్రీ. ఇక్కడ ఈజిప్ట్ అని చెప్పబడలేదు ఇక్కడ, కానీ మనం తర్వాత చరిత్రలో చూస్తాం. వి సీ ఇన్ ద హిస్టరీ దట్ దే వెంట్ టు ఈజిప్ట్ అండ్ ద లార్డ్ సెడ్ దట్ హీ విల్ జడ్జ్ దెమ్ అండ్ హీ విల్ బ్రింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ అమోరీల అక్రమము, ది అమోరీల అక్రమం అని అంటే ఇంగ్లీష్లో ఈ సేస్ they will written here, for the iniquity of Amorites is not yet completed. See, అమోరీలు ఆక్రమించారు ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ఏదైతే అబ్రహాం ఇస్తున్నాడో, అబ్రహాంకు దేవుడు ఇచ్చాడో. ఆ అమోరీల యొక్క పాపం సంపూర్ణమైన తర్వాత 4వ తరం వాళ్ళు వస్తారు అని చెప్పాడు. ఇది Now if you see the map next, see here in chapter 13 verse 6, he said, మీ సంతానము భూమి మీద ఇసుక రేణువులే ఉన్నాడు. ఇప్పుడు 15:5లో ఇక్కడ నక్షత్రాల్లాగా అవుతారని చూసాం మనం. ఇక్కడ ఇది ఇందాక మనం చదివాము. we have already read this Hebrews chapter 6 verse 13 to 18, that God does not tell lies, and he gave the word and also he also made the covenant. Now this is a promise which is given to all the believers. Hebrews 13 verse 5 to 6. తెలుగులో చూడమా ఒకసారి. హెబ్రీ 13:5-6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఐ విల్ నెవర్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది, నేను ఏమాత్రం విడువని ఎన్నడను ఎడబాయనని ప్రామిస్ చేశాడు. కాబట్టి ఏమంటాడంటే, మీరు కవచస్నెస్, వితౌట్ కవచస్నెస్ లెట్ యువర్ వాకింగ్, అంటే ధనాపేక్ష లేకుండా మీకు కలిగిన వాటితో బీ కంటెంట్ విత్ సచ్ థింగ్స్ యాజ్ యూ హ్యావ్. వాట్ ఎవర్ దేవుడు ఇచ్చిన వాటితో మనం తృప్తి పొందాలి. ఎందుకు? అది ఎకనామిక్గా, అంటే మనము డబ్బు విషయంలో మనకి ఎప్పుడు సమస్య. ప్రభు అంటే, నేను మీ తోడుగా ఉన్నాను కదా, నేను మీకు ఇచ్చిన వాడితో మీరు తృప్తి పొందండి, నేను మీకు కొరత ఉంటే మీకు సహాయం చేస్తా అన్నాడు. రెండవది ఏంటంటే మనుషుల యొక్క భయము.
వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, what those people say, what these people say, we are also afraid of people. So he says, you must say boldly, the Lord is my helper. I will not fear what man shall do unto me. No fear of man, no fear of money or economics in our life. Both will be taken care by Lord Jesus Christ. This is the promise. As he promised Abraham, he also promised us, even the believers in Lord Jesus Christ. No, I think I have missed one. Yeah, this we have not seen. Chapter 15, verse 18 to 21. On the same day, the Lord made a covenant with Abraham, saying, to your descendants I have given this land, from the river of Egypt to the river, great river, the river of Euphrates. చదవమ్మా అది ఒక వర్స్ చదువు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీలను, కన్జీలను, కదున్మనీలను, హిత్తీలను, పెరిజ్జీలను, రెఫాయీయులను, అమోరీలను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ఇచ్చి ఉన్నానంటే ఏంటి అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? He said, I have given this land to you. I have given. Given means what? He has given already. Patta ఇచ్చేసాడు. Title deeds are given. That is the meaning. Though in actual possession Abraham has not taken. Possession తీసుకోలేదు. ఇప్పుడు మనము భూమి కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా మన చేతికి టైటిల్ డీడ్ వస్తుంది. కానీ ఆక్యుపై చేయడానికి టైం పడుతుంది మనం. కాబట్టి టైటిల్ డీడ్ ఏమంటాడంటే నీకు ఆక్యుపేషన్ ఉంటేనే బెటర్ కాబట్టి టైటిల్ డీడ్తో పాటు ఆక్యుపేషన్ కూడా తీసేసుకో అంటాడు వెంటనే. సో హియర్ అబ్రహాం హెస్ బీన్ గివెన్ టైటిల్ డీడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. సీ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది రివర్, దట్ ఈస్ రెడ్ సీ, యూనో ఈజిప్షియన్ నది అంట, రివర్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఇక్కడ నుంచి. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ అప్ టు దిస్ రివర్. యూనో యూఆర్ సీయింగ్ టర్కీ, ఇది బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అంతా ఉన్నటువంటి ఈ యొక్క మహానది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బార్డర్, ఇంత పెద్ద దేశాన్ని ఇచ్చాడు. నా ప్రెసెంట్లీ 9 జాతుల వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఈ 9 జాతుల వాళ్ళని అప్పటికల్లా 400 సంవత్సరాల కల్లా వాళ్ళ పాపం పరిపూర్ణం అయిపోతుంది, వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాను, ఐ విల్ గివ్ యూ అన్నాడు. నా వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ గాడ్స్ ప్రామిస్ టు అబ్రహాం వాజ్ దిస్ మచ్, దిస్ మచ్ ఈస్ ది ఏరియా యాక్చువల్గా. బట్ యాక్చువల్లీ డేవిడ్ అంటే మ్యాక్సిమం వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ఏరియా ఎంత ఉందంటే 10% ఆఫ్ ద టోటల్ ఎక్స్టెంట్ ఓన్లీ. సో గాడ్ హ్యాస్ గివెన్ టైటిల్ టు అబ్రహాం ది ఎంటైర్ ల్యాండ్, విచ్ వన్ పర్సన్ సెడ్ 3 lakh acres అని ఇచ్చాడు అది యాక్చువల్లీ. బట్ ద ఆక్యుపేషన్ మ్యాక్సిమం డ్యూరింగ్ కింగ్ డేవిడ్ ఆల్సో, డేవిడ్ హ్యాడ్ ది మ్యాక్సిమం కింగ్డమ్. డ్యూరింగ్ డేవిడ్ ఆల్సో only 10% of the land they could take over. But this will be done in the when the Lord Jesus Christ comes, they are going to occupy. Now, title is given to Abraham, but the occupation took place when Moses came out from the Egypt, and then Joshua leads them to that place. So మీకు అర్థమైంది అనుకుంటా, ఇక్కడ అబ్రహాముకు టైటిల్ ఇచ్చేసాడు, పట్టా ఇచ్చేసాడు. కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి? పిల్లలు ఎంతమంది ఉన్నారండి అబ్రహాంకి? ఎవరు లేరు కదా. ఉన్నారా పిల్లలు? పిల్లలు ఎవరు లేరు కదా, ఇంకా లేరు. మరి ఒక్కడే ఉండి ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా స్వాధీనపరుచుకుంటాడు? అందుకోసమే ఏమన్నాడంటే ప్రభువు, 4వ తరం వచ్చే వరకల్లా, by the time 4th generation you will have plenty of people, your generation, మీ సీడ్ వాళ్ళు. కాబట్టి 4వ తరం వచ్చినప్పటికల్లా there will be 6 lakhs people who came out of Egypt. 6 లక్షల మంది బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ మోషే నాయకత్వంలో ద లీడర్ వాజ్ మోసెస్. దాని తర్వాత అక్కడి నుంచి యెహోషువ టేక్ ఓవర్ చేసి, యెహోషువ యుద్ధం చేసి ఆ యొక్క ప్రాంతాన్ని తాను స్వాధీనపరుచుకుంటాడు. కాబట్టి 15వ అధ్యాయంలో ఏం చూస్తామంటే
దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఆయన చేసిన దాన్ని సంపూర్ణంగా స్వాధీనపరచుకోవటంలో మరి వాళ్ళు పూర్తిగా నెరవేరలేదు. అయినా వాళ్ళు 10% ప్లేస్‌ని వాళ్ళు ఆక్యుపై చేశారు, స్వాధీనం చేసుకున్నారు. సబ్సిక్వెంట్‌గా యేసు ప్రభువారు వెన్ హి కమ్స్ బ్యాక్ ఇన్ ద సెకండ్ టైమ్